శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం. ఈరోజు 22వ భాగం. ఆంజనేయుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు గోష్పదీకృత వారాసిం మచకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం అమిషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనై వదదాహలంకాం నమామితం ప్రాంజలిం ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వాల్మీకి ధ్యానం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యం పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తసంమునిం వందే ప్రాచేతస కల్మషం. అకల్మషం అంటే అకల్మషం అన్నమాట. సరే, చిన్న ప్రార్థన. మొత్తం శాంతం చూస్తున్నారా లేదా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా స్పందించినట్టుగా అనిపించలేదు. బాగుందా? నాతో మీరు మాట్లాడవచ్చు. ఏదైనా బాగుంది, బాగోలేదు, ఎలా ఉంది, ఏమిటి, ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏమైనా కొంచెం స్పందించండి. లేదా అసలు టిక్ చేసి వదిలిస్తున్నారో ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు. అందుకని ఈ రోజు నుంచి లాస్ట్లో మీకు ఒక సస్పెన్స్, ఆత్మతత్వంలోనిదే పరమాత్మని మనం చేరుకునే మార్గం, సులువైన మార్గం ఎలాగా భగవద్గీతలో చెప్పిందే చెప్తూ ఉంటాను. అందుకని శాంతం చూడడానికి ప్రయత్నించండి. శివానంద లహరి కూడా మనం 60 వరకు వచ్చేసాం. తర్వాత నుంచి చిన్న చిన్న పదాలతోటి శంకరులు మొదలెడుతూ ఉంటారన్నమాట. అందుకని ఒక శ్లోకం చెప్పనా, 2-3 శ్లోకాలు కలిపి చెప్పనా, అది మీరు నాకు కొంచెం సజెషన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే నాకు కూడా చెప్పాలని అనిపిస్తుంది. ఏవైనా కొత్త కొత్తవి ఆధ్యాత్మికంలో ఈ జన్మ తరించడానికి సులువైన మార్గాలు పరమాత్మ ఏం చెప్పారు వాటిని మనం పాటించాల్సిమండి. అప్పుడే ముందుకి వెళ్ళగలం. ఎప్పుడు కూడా ఫలాలని ఆశించకూడదు. ఫలాన్ని ఆశిస్తూ ఉంటే మళ్ళీ ఫలభోగం మళ్ళీ భోగించాల్సి వస్తుంది కదా. అందుకని మనం అంటే నిష్కామంగా వాటిని ఆనందంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 21వ భాగంలో మనం చెప్పుకున్నాం. సీతమ్మని చూచి అంటే లంకంతా కాలిపోయాక హనుమకి కొంచెం భయం వేసింది. అయ్యో, నా ఆ క్రోధంలోని లంకంతా కాల్చేసానే, మరి దేనికోసం వచ్చానో, ఆవిడ బ్రతికుందా లేదా, కానీ లంకతో పాటు ఆవిడ కూడా చనిపోయిందా అని ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దామని అనుకున్నారు కదా. అది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
సుఖముగా ఉన్న సీతమ్మను చూచుటకు హనుమ మరలా అశోకవనమునకేగెను. అందు శంసపా వృక్షం మూలమున కూర్చుండియున్న సీతమ్మను చేరి, అమ్మా, అదృష్టవశమున సుఖముగానున్న నిన్ను చూడగలిగితిని ఎలా తెలిసింది? అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా, చారుణులు ఆకాశంలో ఎగురుతూ ముందు ఎలాగైతే శుభసూచకం కలిగిందో అలాగే ఇప్పుడు కూడా ఆయనకి అనిపించింది. అయినా సరే ఒకసారి వెళదామనుకొని సీతమ్మని దర్శించుకున్నారన్నమాట. అమ్మ, అదృష్టవశమున సుఖముగానున్న నిన్ను చూడగలిగితిని అని బయలుదేరబోచున్న హనుమను చూచి సీతమ్మ భర్తయందు ప్రేమతో మరలా హనుమంతునితో ఇట్లు పలికెను. ఏం చెప్తోంది? ఈ కార్యమును సాధించుటలో నీ ఒక్కడవే సమర్థుడవు. నీ బలము ప్రశంసనీయము. బాణములతో లంకను చిరాకుపరిచి శ్రీరాముడు నన్ను తీసుకుని వెళ్ళుట అతనికి తగిన పని. అతని పరాక్రమమునకు అనురూపముగు విధముగా కార్యమును నెరవేర్చున్నట్లు నీవు చేయవలెను. సీతమ్మ చెప్పిన మాటలను హనుమ విని, అమ్మా, రాముడు వానర సైన్యముతో కూడి త్వరగా వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించును అని సీతమ్మను ఓదార్చి బయలుదేరుటకు సిద్ధపడి సీతమ్మకు నమస్కారం చేశాను. ఇక్కడ తత్వదీపిక చెప్తున్నారు. లంక దహించబడినను సీత దహింపబడకపోవట గమనింపదగిన విషయము. సరే, ఇక్కడ అదే మళ్ళీ ఒకసారి మనం ఇది చెప్పుకున్నాము, మళ్ళీ రిపీట్ అన్నమాట. లంక దహించబడినను సీత దహించబడకపోవట గమనింపదగిన విషయం చెప్పుకున్నాం కదా. మొత్తం అన్నీ కాలిపోయినా నేను అనేది ఒకటి మిగులుతుంది అని కదా. అన్నిటినీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వదులుతూ ఉంటున్నాం. కానీ వదిలేవాడు ఎవరో వాడిని పట్టుకు వాడున్నాడు కదా. తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఇది అనుభవంతో కానీ అర్థం కాదనమాట. అనుభవం లేనివాడు అది అర్థం చేసుకోవడం కష్టం. అనుభవం ఉన్నవాడు అజ్ఞాని అయినా, అంటే చదువు రాని వాడైనా సరే దాన్ని అర్థం చేసుకోగలుగుతాడన్నమాట. అందుకనే శంకరులు ఆత్మతత్వాన్ని తెలిసిన శూద్రుడైనా సరే నేను గురువుగా ఆయన్ని భావిస్తాను అని చెప్పారనమాట. తల్లిదండ్రుల వలన జన్మలేక భూమిలో నుండి బయల్వెడిలిన సీత అందుకే ఆమె పుట్టుక లేనిదని తెలిసింది కదా. ఏమన్నారు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని గీతలో చెప్పారు కదా. అని ఆత్మస్వరూపమును వివరించుచు జన్మలేకపోవుటను మొట్టమొదటిసారిగా పేర్కొనెను. జన్మము లేదు అనుటచే ఆ జన్మకు సంబంధించిన 6 వికారాలు లేనిది అని గమనింపవలను. వీటినే షడ్భావ వికారాలు అన్నారు. భావ వికారాలు అని ఎందుకన్నారంటే లోకములో పుట్టిన ప్రతి వస్తువుకు పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, నశించుట అని అనునవి 6 ఉండును అన్నారు. ఇక్కడ ఏమిటది? భావం అంటే ఆ యొక్క సబ్జెక్ట్లో మార్పు వస్తూ ఉంటుందన్నమాట. అది పురుగు దగ్గర నుంచి, అంటే జడ అజడ రెండింటిలో కూడా మార్పు వస్తుంది. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు ఇది గమనించాలి. ఇక్కడ పుట్టుట అంటే ఇక్కడ ఏమైంది? మార్పు వస్తుంది కదా. అంటే మెల్లిమెల్లిగా పెరగడం, బాల్యం, యవ్వనం, జర, తదా దేహాంతర ప్రాప్తి. దీన్ని ఏమంటారు? మార్పు. అంటే ఏమిటి ఇక్కడ? భావన అంటే ఇక్కడ వాసనలు, ఆలోచనలు కదా. అలాగే ఉండుట, ప్రతిదీ కూడా ఉండినా అది మార్పు చెందుతూ ఉంటుంది కదా. ఉంది అనేది సత్యము, కానీ అందులో మార్పు జరుగుతోంది. ఆ మార్పు జరిగేది ఏమిటి? అందుకనే ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగము అని కృష్ణయ్య చెప్పారు కదా. అంటే దేంట్లో విభాగం జరుగుతోంది? ఉన్నది ఒకటే, కానీ ఇందులో చాలా విభాగాలు ఉన్నాయి కదా. పంచకోశాలు, 3 శరీరాలు, ఇలా చాలా విభాగాలు ఉన్నాయి. అవునా? ప్రాణము, అదంతా వేరే సబ్జెక్టు.
పెరుగుట మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా ఒకే లెవెల్లో ఉండిపోవటం లేదు. అది పుడుతోంది, పెరుగుతోంది, నశిస్తోంది కదా, మనం చూస్తూనే ఉన్నాం. పెరుగుట, మార్పు చెందుతోంది కదా. చెట్టు అయితే పూలు, పండ్లు అవన్నీ వస్తూ ఉంటాయి. మనిషిలో అయితే జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, వయసు పెరుగుతుంది కదా. ఇవన్నీ మారుట. తరుగుట అంటే ఏమవుతుంది? తరుగుట అంటే ఇక్కడ ఏమవుతున్నారు? చిన్నప్పుడు ఎలా ఉన్నారు మళ్ళీ అలా అయిపోతున్నాం కదా. వృద్ధత్వం అంటే ఏమిటి? మళ్ళీ తరిగిపోతుందన్నమాట. వయస్సు తరిగిపోతుంది అంటే మళ్ళీ జన్మకి వెళ్ళిపోతుందన్నమాట. నశించుట అన్నారు. అవునా? తరుగుట, నశించుట, వీటిని ఏమంటారు? భావ వికారాలు అంటారు కదా. సరే, ఆత్మకు జన్మ లేదు కనుక ఆ 6 విధములగు మార్పులను ఉండవని తెలియవలెను. ఇవన్నీ ఉంటే ఏమిటది? ఆత్మ కాదు. అంటే అన్నిటిలోని ఒకే భావంగా ఉండలేదది కదా. ఒక ఆకారాన్ని దాలిస్తేనే దానికి మార్పులు. ఆకారం లేని దానికి మార్పులు ఎక్కడి నుంచి వస్తాయి? పుట్టుకే లేదు. పుట్టుక ఉంటేనే మార్పులు. పుట్టుక లేని దానికి ఏ మార్పు ఉంటుంది? ఉండదు కదా. అందుకనే అది పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. నా దహ్యతే దహ్యమానే శరీరే అన్నారు కదా. శరీరము దహింపబడినను ఆత్మ దహింపబడదు అనే భగవద్గీత చెప్పాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః. ఏది దాన్ని ముట్టుకోలేదు. ఆకాశంలాగా నిర్మలమైనది, అంతటా వ్యాపించేది, దేనిని తాకనిది కదా. అది లంక దహింపబడినను సీతమ్మ దహింపబడలేదు అనుటలో ఆత్మకు గల ఆ స్వరూపమును వివరింపబడెను. ఇట్లా సీతమ్మను ఆత్మస్వరూపముగా భావించుటచే ఆత్మకు గల లక్షణములను ఆమె యందు చూపించను. అయితే ఆమె సాక్షాత్తు లక్ష్మీ అయినను ఆత్మగా నటించి జీవుని స్వరూపమును, ఆ జీవుడు బంధమును పొందు విధమును, మోక్షమునికై ప్రయత్నించవలసిన తీరును నిరూపించను. అంటే ఇక్కడ ఏమిటి? సాక్షాత్ పరమాత్మే జీవుడు కదా. కానీ మాయకి లోబడి జీవునిగా తన యొక్క కర్మలని అనుభవించడానికి వచ్చాడనమాట. అంతే కదా. బంధాలే పొందడం, మళ్ళీ మోక్షానికి ప్రయత్నించడం. అంటే సాలిపురుగు, అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సాలిపురుగు ఏం చేస్తుంది? తానే నిర్మించుకుంటుంది, మళ్ళీ దానిలో చిక్కుకుంటుంది కదా. ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పరమాత్మని మనం తెలుసుకోవటం, మనం అంటే ఈ జీవుడు అంత సులభమైనది కాదు. అందరూ ఏవేవో చెప్పేస్తూ ఉంటారు, అన్నీ అబద్ధాలే. ఒక్కసారి పరమాత్మని తెలుసుకోవడానికి వెళ్ళింది ఆ తెలివి అనేది అక్కడ ఉండకూడదు. నేను తెలుసుకుంటున్నాను అన్నంత వరకు నేను ఇక్కడ ఉన్నాను అంటే అహం అనేది ఉంది. ఎప్పుడైతే దానంతటా అది తెలియబడాలి అన్నమాట. ఇక్కడ అది నువ్వు తెలుసుకుంటాను అనుకున్నంత వరకు తెలుసుకోవటం అసాధ్యం. ఎప్పుడైతే, అందుకనే ఊరికే ఉండు అన్నారు కదా. సరే, కృష్ణయ్య హనుమ ఆచార్యుడిగా మోక్షం అందించగల జీవుని అన్వేషించి భగవంతునికి నివేదించుటకు వెనుకకు బయలుదేరను. మరి జీవుడిని పరమాత్మకి అందించాలి కదా. గురువు చేసే పని అదే కదా. మరి సీతమ్మను వదిలిస్తే ఎలాగా? అందుకని మళ్ళీ అన్వేషించి ఆవిడ పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఏమిటి ఇక్కడ పర్ఫెక్టు? పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి కావలసిన అర్హతంతా జీవునికి వచ్చింది. అందుకని ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడు అయ్యారన్నమాట. వెళ్ళవచ్చు అని తెలిసింది. సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడై, ఇది సన్యాసయోగం, కర్మ సన్యాసయోగం భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా. మనం చెప్పుకోలేదు, మీరందరూ వినే ఉంటారు. మీరందరూ కూడా చాలా
గొప్పవారు కదా. అందరూ కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు భగవద్గీతని ఎవరు ఎంత అర్థం చేసుకున్నారు అనేది చాలా కష్టం అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ చూడు, అంతఃకరణ వాడయి నేను ఒక శ్లోకంలో దీంట్లోనే మీకు చెప్తూ వచ్చాను. అరురుక్షోర్మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్మైవ సమకారణముచ్యతే అని. ఇది కర్మ సన్యాస యోగం అన్నమాట. ఎవరైతే పరమాత్మని చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంత కర్మ ఉంటుంది. ఎందుకంటే పరమాత్మని చూడడానికి కర్మ కావాలి, పరమాత్మని దర్శించాక ఇంక కర్మ పడిపోతుంది అక్కడ. అర్థమైందా? ఎవరైనా ఇంకా చేస్తున్నారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా పరమాత్మని దర్శించలేదు అని అర్థం చేసుకోవాలి మనం అన్నమాట. అంటే గురువుని ఎలాగ మనం స్వీకరించాలి, ఎవరిని గురువు అనుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నారు. అంతఃకరణము గలవాడై ఆత్మావలోకనమున ఉనర్చి విషయములను, ఇంద్రియములను, మనస్సుని, బుద్ధిని, కామమును జయించి భగవదనుగ్రహముచే భగవత్ప్రాప్తికి అభిముఖుడయ్యేగుట ఇందు స్ఫురించును అన్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, భగవద్గీతని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే అన్నారు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మననస్తు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్తుతః ఏవం బుద్ధే పరాం బుద్ధ్వా సంసభ్యాత్మాన ఆత్మనః అన్నారు. అంటే ఇక్కడ ఏంటి? ఇంద్రియాన్ని జయించాలి, మనస్సుని జయించాలి, ప్రాణాన్ని ఆధీనంలోకి రావాలి, బుద్ధిని కూడాను గ్రహించాలి, కానీ బుద్ధిని దాటిపోవాలి. ఏవం బుద్ధే పరాం బుద్ధ్వా కదా. ఇంకక్కడ ఎప్పుడైతే పరమాత్మని అయితే తెలుసుకుందో ఇక్కడ సంశయాలన్నీ పటాపంచలైపోతాయి కదా. అది అలా చెప్తున్నారన్నమాట. సరే, ఇందు స్ఫురించును పర్వతముపై ప్రసరించుచున్న శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అదంతా వర్ణనక్కర్లేదు. హనుమ ఒక పర్వతం మీద దిగేరన్నమాట. అంటే ఎక్కడికి? ఇంకా మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళాలి కదా, సీతమ్మని చూసేను అని అందరికీ చెప్పాలి కదా. సరే, హనుమ అడుగు తాకిడికి సరే ఆ పర్వతమున మహర్షి, యక్ష, గంధర్వ, కిన్నెరోరగులు వసించి ఉండేరి. అంటే చూడడానికి ఉత్సాహంతో. అయితే సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జాగ్రత్తగా ఇక్కడ వినండి. ఏమన్నారు? ఏనుగు అదే అభిముఖుడై ఏగుట ఇందు స్ఫురించును. అంటే జీవుడు ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా. తరువాత హనుమ రామచంద్ర ప్రభువును చూడ ఉత్సాహముతో అరిష్టమనిడి పర్వత శ్రేష్టమును అధిరోహించను అన్నారు. మళ్ళీ అక్కడ ఏ విధంగా అయితే హనుమ బయలుదేరారో ఇక్కడ కూడా అదే విధంగా బయలుదేరుతున్నారన్నమాట. అవునా? ఆ పర్వతమున మహర్షి, యక్ష, గంధర్వ, కిన్నెరోరగులు వసించి ఉండేరి. లతలతోనూ వృక్షములతోనూ నిండినది. సింహములు వసించుచున్న గుహలు కలది. వ్యాఘ్ర సంఘములు ఆవరించియున్నది. తీయని మూలములు ఫలములు కలదీయగు ఆ అరిష్టమనిడి పర్వతమును హనుమ అధిరోహించెను. సంతోషముతో రాముని చూడవలనను తొందరలో ఉండెను. మనోహరములుగా కొండ చర్యలపై హనుమ పాదముల క్రింద పడి శిలలు చూర్ణములాయను. ఇదంతా మనం హనుమ బయలుదేరేటప్పుడు ఏ విధంగా పరిణామం జరిగిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ జరుగుతుందన్నమాట. దక్షిణము వైపు నుండి ఉత్తరము వైపునకు సముద్రమును దాటవలనని హనుమ ఆ పర్వతమును అధిరోహించి శరీరమును పెంచెను. తరువాత వీరుడగు మారుతి భయంకరముగా సముద్రమును చూచెను. మారుతాత్మజుడగు ఆ హనుమ దక్షిణము నుండి ఉత్తరము దిక్కునకు పోవుటకు ఆకాశమున సాగునట్లు ఆకాశములోనికి దూకెను. హనుమచే పీడింపబడిన పర్వతము అందలి భూతములతో కూడా ధ్వని చేసెను. శిఖరములు ఊగుచుండెను, చెట్లు విరిగిపడుచుండెను. హనుమ ఊరు వేగముచే పెకిలింపబడిన చెట్లు, ఊరు వేగముచే అంటే ఉరువులు అంటే ఏంటి? తొడలు అనమాట. ఆ యొక్క వేగం అంటే ఒక్కసారి
మనం భాగవతంలో చదువుకున్నాం కదా, కృష్ణయ్య తన యొక్క ఆ వేగంతో ఎలాగ దూకాడు, అలాగనమాట ఈయన ఎగిరేనమాట. వేగముచే పెకిరింపబడిన చెట్లు విరిగి వజ్రాయుధముచే దెబ్బతినిన పర్వతము వలె నేలకూలెను. పర్వతమును నొక్కుకొని పోయి గుహల్లో ఉన్న సింహముల ధ్వని ఆకాశమును బ్రద్దలు చేయుచు భయంకరముగా వినపడుచుండెను. జారిపోవుచున్న వస్త్రములతో చిక్కుపడుచున్న ఆభరణములతో వింధ్యాధర స్త్రీలు పర్వతముపై నుండి పైకి ఎగిరిపోయిరి. మహావిషయములకు సర్పములు నొక్కబడిన శిరస్సులు మెడలు గలవై చుట్టుకొనుచుండెను. ఆ పర్వతమునందున్న కిన్నెర గంధర్వ యక్ష విద్యాధరులందరూ ఆ పర్వతం వీడే ఆకాశమునకు ఎగిరిరి. బలవంతుడగు హనుమచే పీడింపబడిన ఆ పర్వతము చెట్లతో శిఖరములతో భూమిలోనికి కృంగిపోయెను. 10 యోజనములు వెడల్పు 30 యోజనములు ఎత్తుగల పర్వతము క్రిందికి దిగిపోవుటచే భూమిపై ఆ భాగము సమతలమాయను అన్నారు. అంటే ఇది ఇక్కడ మీరు ఆలోచించుకోండి, ఆంజనేయ స్వామి శక్తి ఎంతటిదో. ఇది బాహ్యశక్తి కన్నా మానసిక శక్తి చాలా గొప్పదనమాట. అర్థమైందా? ఈ విధముగా భయంకరముకు సముద్రమును దలంచిన వాడై హనుమ ఆకాశములోనికి ఎగిరెను. హనుమ సముద్ర లంఘనమునకు ఉద్యమించి ఆకాశమనడి సముద్రములో ఈదుచున్నట్లు ముందునకు సాగుచుండెను. ఆకాశమనడి సముద్రములో చంద్రుడు కలువవలెను, సూర్యుడు కారండవము అను జలపక్షివలెను, పుష్యశ్రవణ నక్షత్రములు హంసల వలెను ఒప్పుచుండెను. మేఘములు నాచువలే నుండెను. పునర్వసు నక్షత్రము చేపల వలె నుండెను. కుజగ్రహము పెద్ద మొసలి వలె ఉండెను. ఐరావతము అందొక పెద్ద ద్వీపము వలె నుండెను. స్వామి హంస వలె ఒప్పుచుండెను. అంటే ఆకాశాన్ని ఇక్కడ సముద్రంతో పోల్చారనమాట కదా. ఒప్పుచుండెను. చంద్రకిరణములు గాలికి కదలిన కెరటముల వలె ఉండెను. భుజంగ యక్ష గంధర్వులు వికసించిన తామర వలె కలువల వలె ఉండిరి. అట్టి ఆకాశమనడి సముద్రంలో పడవ పోవుచున్నట్లుగా హనుమ పోవుచుండెను. ఆకాశమును మృంగుచున్నాడా అనునట్లు, చంద్రుని రాయుచున్నాడా అనునట్లు, నక్షత్రములతో సూర్యమండలములతో కూడిన ఆకాశమును హరించుచున్నాడా అనునట్లు హనుమ ఆకాశమున ఎగుచుండెను. మారుతాత్ముడగు హనుమ మేఘములను ముందుకు లాగుకొని పోవుచున్నట్లుండెను. ఆ మేఘముల మధ్య నుండి హనుమ పోవుచుండగా అతని కాంతులు వ్యాపించి మేఘములు తెల్లగను ఎర్రగను నల్లగను పచ్చగను ప్రకాశించుచుండెను. మేఘములో ప్రవేశించుచు వెలికి వచ్చుచు ముందుకు సాగుచున్న హనుమ మబ్బుల చాటున మరుగుపడుచు వెలికి వచ్చుచు ఆకాశమును ఏగుచుందిన చంద్రుని వలె కనపడ్డాను. తెల్లని వస్త్రమును దాల్చి మేఘ సమూహముల మధ్యను కనపడకుండా సాగుచున్న హనుమ చంద్రుని వలె ఉండెను. మేఘ బృందములను చీల్చుకొనుచు ముందునకేగుచున్న హనుమ గరుద్మంతుని వలె గంభీరముగా గర్జించుచుండెను. లంకలో రాక్షసులను చంపి తన పేరంతటా చాటి పట్టణములో రావణుని వ్యాకులపరిచి సైన్యమును మర్దించి సీతమ్మకు నమస్కరించి సముద్ర మధ్యమున ఏగుచుండెను. వింటినారి నుండి లాగి వదిలిన బాణము వలె మహావేగముతో వెళ్ళుచూ త్రోవలో మైనాకమును సృజించి కొంచెము ముందుకు వచ్చి మహేంద్ర పర్వతమును చూచి 10 దిక్కులు నిండునట్లు గట్టిగా గర్జించెను. మిత్రులను చూడవలనను కోరికతో వారున్న చోటునకు సమీపించుచుండగానే హనుమ గర్జించెను. తోకను జళిపించెను. గంభీరముగా అతని గర్జనమునకు సూర్యమండలములతో కూడిన ఆకాశము బద్దలగునేమో అని అనిపించెను. హనుమను చూడవలనను కోరికతో ఉత్తర తీరమున కాచుకొని కూర్చుండన వానరులు గంభీరముకు మేఘ గర్జనము వంటి ఆ ధ్వనిని తొడల కదలిక చేయవచ్చిన ధ్వనిని వినెను. దీనులయ్యున్న వానరులు హనుమ గర్జనమును విని ఉత్సాహపరిపూర్ణులై మిత్రుని చూడవలనను కోరికతో ఒక్కసారి లేచిరి. వానర శ్రేష్ఠుడగు జాంబవంతుడు ప్రీతితో నిండిన మనసు గలవాడయి వానరులందరినూ పిలిచి ఇట్లు చెప్పాను. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయః నహ్యస్యాకృతకార్యస్య నాదయేవం విధో భవేత్ అన్నారు. అంటే హనుమంతుడు కార్యము నెరవేర్చుకొనియే వచ్చుచున్నాడు, సందేహము లేదు.
కార్యమును పూర్తి చేయని హనుమ ఎట్టి గర్జనము ఉనర్పడు అన్నారు. వస్తదే సర్వదా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయ నహ్యస్యాకృత కార్యస్య నాదయేవం విధో భవేత్. సుందరకాండలోని 57లో 23వ శ్లోకం. ఈ విధముగా జాంబవంతుడు చెప్పగా హనుమ చేయుచున్న ధ్వనిని విని సంతోషముతో వానరులు ఎగిరి పర్వత శిఖరములకు చెట్ల కొనల నుండి కొనలకు హనుమను చూడవలనని దూకుచుండురి. సహజ బుద్ధి కదా ఇది. అంటే మనం కూడా దేవుణ్ణి చూడాలని ఇటు ఒక్కోసారి అటుపక్క ఒకసారి అవునా తలని తిప్పుతూ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. అలాగే వానర చేష్టలు మానవుల్లో కూడా కొంచెం ఉన్నాయి కదా, చంచల బుద్ధి కదా. అలాగా చెట్ల శిఖరముల యందు కూర్చుండి దూరదేశము నుండి వచ్చుచున్న తమ బంధువులకు స్వాగతమిచ్చుచున్న మనుష్యులు వస్త్రముల చూపినట్లు కొమ్ముల నూపుచుండేవి. కొండ గుహలో గాలి ధ్వనించినట్లు హనుమ గట్టిగా గర్జించెను. మేఘ సమూహము వలె వచ్చుచున్న ఆ హనుమను వానరులందరూ దూరము నుండి నమస్కరించి నిలుచుండిరి. అప్పుడు హనుమ పర్వత సదృశుడై వృక్షములతో నిండిన మహేంద్ర పర్వత శిఖరమునందు దిగెను. రెక్కలు తెగిన కొండ ఆకాశము నుండి పడినట్లు హనుమ పర్వతముపై వ్రాలెను. వానరులందరూ సంతుష్ట మనస్కులై హనుమంతుని చుట్టూను చేరి అధికమగు ప్రీతిని పొందుచుండిరి. సుఖముగా దిగి వచ్చిన హనుమను చూచి వానరులందరూ మూలములను ఫలములను కానుకలుగా తెచ్చి హనుమకు సమర్పించిరి. హనుమ జాంబవంతుడు మున్నగు పెద్దలకు యువరాజుకు అంగదునకు నమస్కరించను. వారిచే పూజింపబడిన వాడై దృష్టా సీత చూపబడిను అని సంగ్రహముగా నివేదించను. అంగదుని చేతితో పట్టుకుని ఆ మహేంద్ర పర్వతము యొక్క రమణీయమగు కానొక ప్రదేశమున హనుమ కూర్చుండెను. అప్పుడు ఆ వానరులందరితో ఇట్లు చెప్పసాగెను. భయంకరులకు రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న పతివ్రతయగు సీత అశోకవనములో కనపడినది. ఒంటి జడను దాల్చి ఉపవాసము చేయబడలి జడలు కట్టిన జుత్తుతో మలినయ్యై సీతమ్మ కనపడినది. హనుమ చెప్పిన అమృతమును బోలిన చూచి తిని అను మాటను విని వానరులందరూ పొంగిపోయిరి. కొందరు సింహనాదము చేసిరి, కొందరు వ్యక్తముగా అరిచిరి, కొందరు వృషభము వలె గర్జించిరి, కొందరు కిలకిలామని ధ్వని చేసరి, కొందరు పొడవైన తోకలను పైకెత్తి నేలపై కొట్టుచుండిరి, కొందరు పర్వత శిఖరములకెగిరి మరలా క్రిందికి దూకి హనుమను సృజించుచుండిరి అన్నమాట. అప్పుడు అంగదుడు హనుమంతునితో ఇట్లనెను. వానరోత్తమ, బలములో గాని వీర్యములో గాని నీకు సమానుడు వేరొకడు లేడు. విస్తీర్ణముకు సముద్రమును దాటి వెళ్ళి మరలా హాయిగా వెనుకకు రాగలిగితివి. అహో స్వామినితే భక్తి, అహో వీర్యమహో ధృతి, దృష్టాత్వయా దేవి రామపత్ని యశస్విని అన్నారు. సుందరకాండలో 57లో 46వ శ్లోకం. అహో నీ స్వామి భక్తి, నీ పరాక్రమము, ఈ ధైర్యము అద్భుతమైనవి. అదృష్టవశమున కీర్తిమంతురాలుగు రాముని భార్యను చూడగలిగితివి. సీత ఎడబాటు చేయగలిగిన శోకము రామునికి ఇంకా తగ్గును అన్నాడు. అప్పుడు వానరులందరూ అంగదుని, హనుమంతుని, జాంబవంతుని చుట్టుకుని శిలలపై కూర్చుండరి. హనుమ సముద్రలంఘన వృత్తాంతమును, లంకా దర్శనమును, సీతా దర్శనమును, రావణ దర్శనమును చెప్పగా వినవల్నని చేతులు జోడించుకొని అందరూ నిలిచియుండరి. కుతూహలం కలుగుతుంది కదా. లంకా అసలు ఎవ్వరూ వెళ్ళలేని ప్రదేశానికి ఆంజనేయుడు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూసి, సీతని చూసి, వాళ్ళ యొక్క పరిస్థితిని అస్తవ్యస్తం చేసి అవునా మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చారు కదా. నిలిచియుండి కీర్తిమంతుడగు హనుమంతుడు అంగదుడు అధిష్ఠించియున్న పర్వతాగ్రము కాంతిమంతై విరాజిల్లుచుండెను. వీళ్ళందరూ అనమాట. అంటే హనుమ సముద్రలంఘన వృత్తాంతమును, లంకా దర్శనమును, సీతా దర్శనము, రావణ దర్శనము చెప్పగా వినవల్లని చేతులు జోడించుకొని అందరూ నిలిచియుండిరి. కీర్తిమంతుడగు హనుమంతుడు అంగదుడు అధిష్ఠించియున్న పర్వతాగ్రము కాంతిమంతమై విరాజిల్లుచుండెను. వాళ్ళు సామాన్యులు కాదు కదా. అందుకని మహేంద్ర పర్వత శిఖరమున మహాబలులగు హనుమదాదులందరూ సంతోషముతో కూర్చుండి ఉంది. అప్పుడు జాంబవంతుడు ప్రీతితో వాయుపుత్రుడగు హనుమ చేసి వచ్చిన కార్యమును గూర్చి ప్రశ్నించను.
సీతమ్మను నీవెట్లు చూచితివి? సీతమ్మ అచట ఎటులున్నది? ఆమె ఎడ క్రూరకర్ముడగు దశాననుడు ఎట్లు ప్రవర్తించుచున్నాడు? దీనిని పూర్తిగా మాకు వివరింపుము. వినిన తరువాత ఏమి చేయవలెనో ఆలోచింతం. రాముని వద్దకేగి ఏమి చెప్పవలెనో ఏమి దాచవలెనో మాకు తెలియజేయము అన్నారు. ఎందుకంటే పరిస్థితిని బట్టి అంటే ఆంజనేయునికి తెలుసు, అదంతా ఆయన స్వయంగా చూశారు కాబట్టి. కానీ తక్కిన వాళ్ళు దాన్ని చూడలేదు, ఆ పరిస్థితి ఏమిటో తెలియదు. అంటే ముందుకి మనం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, రామునికి ఏది మంచిది అలా ఆలోచిస్తున్నారన్నమాట. ఆలోచిస్తూ అడిగారు అని ఈ విధముగా జాంబవంతుడు ప్రశ్నింపగా ఆనందముచే గొగుర్పాటు గలవాడై సీతాదేవికి నమస్కరించి హనుమయుట్లు బదులు పలికెను. ఇక్కడ కొంచెం మళ్ళీ మనం ఆంజనేయుడు ఏంటేంటి చేశారు, ఎలాగా అక్కడ ప్రవర్తించారు, అదంతే కూడా మళ్ళీ క్లుప్తంగా ఇక్కడ ఆంజనేయులు చెప్తారనమాట. మీరు చూచుచుండగానే సముద్రము యొక్క దక్షిణపు ఒడ్డునకు పోవలనని మహేంద్ర పర్వత శిఖరము నుండి ఎగిరితిని కదా. నేను వెళ్ళుచుండగా త్రోవలో ఘోరము విఘ్నముగా ఒక బంగారు శిఖరము గల పర్వతము నా దారికి అడ్డగించి నిలిచెను. అది విఘ్నమని నేను అనుకుంటుని ఆ పర్వతమును భేదింపవలనని మనస్సులో ఎంచితిని. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ పర్వత శిఖరమును తోకతో కొట్టితిని. ఆ శిఖరము 100 రక్కలాయను. నా పట్టుదలను గుర్తించి ఆ పర్వతము పుత్రా అని మధురముగా నన్ను సంబోధించెను. నేను నీకు పినతండ్రిని, మీ తండ్రి వాయువు నాకు మిత్రుడు. నేను మైనాకుడను. పూర్వము పర్వతములకు రెక్కలుండి ఇష్టము వచ్చినట్లు భూమి అంతను తిరుగుచూ బాధించుచుండేటివి. ఆ పర్వతముల చరిత్రను వినిన మహేంద్రుడు వజ్రముతో వాని రెక్కలను ఛేదించెను. అప్పుడు మీ తండ్రి యగు వాయుదేవుడు నన్ను తెచ్చి సముద్రంలో పడవేసి ఆ వజ్రపు దెబ్బల నుండి తప్పించెను. నేను రామునికి సాయపడవలనని రాముడు ధర్మవంతుల్లో శ్రేష్ఠుడు అని చెప్పాను. ఆ మైనాకిన మాటలు విని నా పనిని మైనాకునకు విన్నవించి అతని ఆజ్ఞను పొంది ముందుకు సాగితిని. ఆ పర్వతము మనుష్య రూపమును మరుగునబరచి పర్వత శిఖరముతో సముద్రములో నిలిచియుండెను. నేను మరలా తీవ్రమగు వేగముతో మిగిలిన మార్గమును దాటుచుంటిని. అంతలో సముద్ర మధ్యములో సురస అను నాగమాత కనపడెను. చెప్పుకున్నాం కదా వీటి గురించి. మళ్ళీ సింపుల్గా ఇప్పుడు ఒకసారి మననం, ఆంజనేయులు ఎలాగ మననం చేసుకుని మనకి వాళ్ళందరికీ చెప్తున్నారో మనం కూడా ఒకసారి మననం చేసుకుందాం అన్నమాట. ఆమె ఓ వానరోత్తమ, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నేర్పరిచరి, అందుచే నిన్ను భక్షించదను అనెను. అప్పుడు దోసలు ఒగ్గి నమస్కరించుచు వివర్ణవదనుడై నేనిట్లు పలికితిని. దశరథ పుత్రుడు శ్రీమంతుడు నగు రాముడు సోదరుడకు లక్ష్మణునితో సీతతో దండకారణ్యమునకు ప్రవేశించెను. అతని భార్యను సీతను దుర్మార్గుడు రావణుడు అపహరించెను. రాముని ఆజ్ఞచే ఆమె వద్దకు దూతగా వెళ్ళుచున్నాను. రాముని దేశములో ఉంటివి గనుక రామునికి సహాయము చేయుటకు తగియున్నావు, లేదా సీతమ్మను చూసి రామునికి నివేదించి వచ్చి నీ నోట పడెదను. నిజము ఒట్టు పెట్టుకొనుచున్నాను అని సురసతోటి ఆంజనేయుడు చెప్పారన్నమాట. అని నేను పలకగా కామరూపిణీయకు సురస నన్ను మీరి వెళ్ళుటకు వీలు లేదు, ఇది నా వరము అని, అంటే ఇది నాకు వరము అని 10 యోజనముల నోరు తెరచెను. అప్పుడు నేను కూడా అంతకంటే ఎక్కువగా పెరిగి తిని నన్ను మృంగుటకు తగినట్ల ఆమె కూడా నోరు తెరచుట, నేను అంగుష్టమాత్రుడనే ఆమె ముఖంలో నుండి దూరి వతలికేగుట తేగి తిని. అప్పుడు సురస స్వస్వరూపముతో వానరోత్తమ సుఖముగా వెళ్ళుము, కార్యసిద్ధి నందుము, రామునితో సీతమ్మను కూర్చుము, సంతుష్టనైతిని అని ఆశీర్వదించెను. సర్వభూతములు బాగని నన్ను ప్రశంసించినవి. మరలా గర్భంతిని వలె విశాలముకు అంతరిక్షంలో ఎగుచుంటిని. నా నీడను బట్టి ఏదో నన్ను లాగి నన్ను అడెను, ఏదియూ కనరాలేదు. నా వేగమును నిరోధించ దేనిని అచ్చట కాంచలేకపోతిని. అట్టి విఘ్నము ఎట్లు వచ్చినదా అని ఆలోచించుచు క్రింది వైపు దృష్టిని సారించితిని. సముద్ర జలములో భయంకరము ఒక రాక్షసి కనిపించను. ఆమె మహానాదము నర్చుచు గట్టిగా నవ్వి ఏమియూ చలింపక నిలిచిన నన్ను గూర్చి ఇట్లు పలికెను. ఓయి ఎచటకేగుచుంటివి, ఆకలి వేయుచున్న నాకు తగిన ఆహారముగా దొరికితివి. చిరకాలము నుండి ఆహారం లేక నాకు తృప్తి
లేని నాకు తృప్తి కలుగును, నన్ను తృప్తిపరచుము అంది. అంటే ఎప్పటి నుంచో నాకు ఆహారం లేదు, ఈరోజు నాకు ఆహారం లభించింది అని అనుకుంది. ఆమె మాటలు విని అట్లే అని అంగీకరించి ఆమె నోటి కంటే పెద్దగా పెరిగితిని. నేను పెరగగానే ఆమె కూడా నోరు పెంచను, కానీ నేను చేయబోయేటి అపకారమును ఎరుంగలేకుండెను. అప్పుడు నేను ఒక నిమిషములో శరీరమును సంకోచింపజేసి ఆమెలో నుండి దూరి ఆమె హృదయమును త్రుంచి మరలా ఆకాశమున నిలిచితిని. పర్వత సదుసాయై ఆమె సముద్రములో పడెను. ఆకాశమునందరి సిద్ధులు, చారుణులు హనుమానుడు భయంకరముగు సింహికను చంపినాడని గట్టిగా చెప్పుకొనుచుండిరి. ఈ విధముగా ఆమెను చంపి ముందుకు సాగి సముద్రపు దక్షిణ తీరమును చేరితిని. అక్కడ లంకాపురి ఉండెను. సూర్యుడస్తమించగానే రాక్షసులకు తెలియకుండా లంకలో ప్రవేశించితిని. లంకలో ప్రవేశించుచుండగా ప్రళయకాల మేఘము వంటి ఒక స్త్రీ అట్టహాసము చేయుచు నా ఎదుట నిలచెను. ఆమె నన్ను చంపవలనని తలంచెను, కానీ నేను నా ఎడమ పిడికిలి పోటుతో ఆమెను ఓడించి ప్రదోష సమయమున పట్టణమున ప్రవేశించితిని. ఆమె భయపడి, ఓ వీరా, నేను లంకాపురిని, నీ పరాక్రమము చే ఓడింపబడితిని, నన్ను జయించితివి కనుక రాక్షసులనందరను నీవు జయించగలవు అని పలికెను. అంటే ముందు శరీరాన్ని జయిస్తే తక్కిన వాటినన్నీ జయించవచ్చు అని అనమాట. ఇది లంకాపురి. లంకాపురి అంటే అధినేత, అంటే నేను అనే అహంకారాన్ని జయిస్తే తక్కినవన్నిటినీ జయించవచ్చు అనమాట. ఇంత చక్కగా చెప్పారో చూడండి. అప్పుడు నేను పట్టణంలో ప్రవేశించి రాత్రి అంతయు పట్టణమునంతను వెతికి రావణాంతఃపురమున చేరి వెతికితిని, కానీ సీతమ్మ కానరాలేదు. రావణ భవనమున సీతమ్మను కాంచలేక దుఃఖసాగరమును ముగితిని. అట్లు శోకించుచు బంగారు ప్రాకారంతో కూడిన గృహోద్యానమును చూచితిని. ఆ ప్రాకారమును దాటి అనేక వృక్షములు గల అశోకవనములో ప్రవేశించి ఒక పెద్ద సింసుప వృక్షము చూచితిని. దానిని అధిరోహించి దగ్గరగా ఉన్న బంగారు అరటి తోటను చూచితిని. ఆ సింసుప వృక్షమునకు సమీపముననే యౌవన మధ్యస్థ కమలపత్రాక్షి ఉపవాసకృశానన ఏకవస్త్రధారిణి ధూళి ధూసరిత కేశపాస శోక సంతాపదీన అగు సీతను కాంచితిని. రక్తమాంసములను తినుచున్న క్రూరులగు రాక్షస్త్రీలు ఆమె చుట్టూను ఉండేరి. వారామెను మాటి మాటికి బెదిరించుచుండేరి. ఆమె దీనురాలై రామునే ధ్యానించుచు రావణునిపై మనసు నిలవక చనిపోవుటకే నిశ్చయము చేసుకొనెను. అట్లున్న రామపత్నిని చూచుచు ఆ శంసువృక్షమునందే కూర్చుండి ఉంటుంది. ఇట్లుండ కాంచీనూపురధ్వనులతో గలగలమను శబ్దము రావణ భవనము నుండి వినిపించెను. నేను కూడా ఉద్వేగము నొందినవాడని నా రూపమును తగ్గించుకుని ఆ శంసువృక్షమునందే పక్షివలే కూర్చుంటిని. అప్పుడు రావణుడు భార్యలతో సీతమ్మ ఉన్న స్థలమునకు వచ్చెను. సీత రావణుని చూచి ఒడలు ముడుచుకుని భయపడిపోవుచు రక్షకులెవరునూ లేనిదై దీనురాలై ఉండెను. అప్పుడు రావణుడు అత్యంత దుఃఖితయ్యున్న సీతను తన నాదరించమని వంగి నమస్కరించి బ్రతిమాలెను. అంటే కామం మనిషిని ఎంత కిందికి లాగిస్తుందో అర్థమైంది కదా. రావణాసురుడు ఎలాంటి వాడు? వేదాలు చదివినవాడు, పరమాత్మనే హృదయంలో నిలుపుకున్నవాడు. ఎంతమందో స్త్రీలని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేరారు రావణుని దగ్గరికి. అయినా సరే ఏదో ఒక చిన్న మోహం ఎక్కడికి లాగేసింది రావణాసురుణ్ణి. అందుకని మనం చాలా జాగ్రత్తగా, ఈ మనసు ఎంతటి మాయో మనకి అర్థం కాదన్నమాట. ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు చదవాలి అంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని కాదు. పుణ్యం మాట పక్కన ఉంచండి, రావాల్సింది ఏదో వస్తుంది, కానీ దానిలో ఉన్న ఆ నీతి మనకి అది ఏం చెప్తోంది కదా. ఇప్పుడు అందరూ కూడా స్టడీ చేస్తున్నారు కదా, అవి ఏమిస్తున్నాయి? డిగ్రీలన్నీ కూడా లాస్ట్కి ఏమిస్తాయి? నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాయి కదా, ఒక ఉపాధిని ఇస్తాయి. అలాగే మనకి కూడా ఈ వేదాలన్నీ ఏం చెప్తాయి అంటే ఈ ఉపాధిలో ఉన్నది ఎవరు తెలుసుకోవడానికి అన్నమాట. దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించే ఇవన్నీ మనం చదవాలన్నమాట కదా. బతిమాలెను, నీవు అంగీకరింపకపోయినచో సీత 2 మాసములు నీకు గడువు, తరువాత నీ రక్తము త్రాగెదను అనెను. దుర్మార్గుడుకు రావణుని మాటలను విని కోపము గలదై సీత ఇట్లు పలికెను,
రాక్షసాధమా, అమిత పరాక్రమశాలియగు రాముని భార్యను, దశరథుని కోడలను అనరాని మాటలనుచున్నావు. నీ నాలుక నేలపడకుండునా? నా ప్రభువుకు రాముని వద్ద నీ పరాక్రమము కొరగానిది. అతనికి కనపడకుండా నన్ను దొంగలించి తెచ్చితివి. రామునకు నీవు దాస్యము చేయుటకు కూడా తగవు అని ఈ విధముగా జానకి పరుషముగా పలుకగా చితిలోని అగ్నివలే రావణుడు మండిబడెను. వెంటనే క్రూరములగు నేత్రములను తిప్పుచూ కుడి చేతి నెత్తి సీతమ్మను చంపుటకు సిద్ధపడెను. స్త్రీలందరూ హాహాకారములు చేసిరి. ఆ శైల మధ్య నుండి మండోదరి అడ్డువచ్చి రావణుని వారించి, స్వామి, సీతమ్మతో మీకు ఏమి పని? సీతమ్మ ఎందుకు? ఇంతమంది దేవకన్యలు యక్షకన్యలు కలరు గదా, వీరితో రమింపుము అని పలికి తమ భవనమునకు తీసుకొని పోయింది. రావణుడు వెళ్ళిన తర్వాత వికృతాననలగు ఆ రాక్షస స్త్రీలు క్రూరములగు మాటలతో సీతమ్మను బెదిరించిరి. ఆమె వారి మాటలను తృణప్రాయముగా త్రోసిపుచ్చెను. వారి గర్జనములు ఆమె వద్ద పని చేయలేదు. ఆ రాక్షస స్త్రీలు వ్యర్థ ప్రయత్నులై ఆమె పట్టుదలను రావణుని కెరింగించరి. తర్వాత లాభము లేదని ఆశలుడిగి ఆమె చుట్టూను వారు పరుండి నిద్రపోవుచుండరి. వారు నిద్రపోవుచుండగా సీత కరుణముగా విలపించి శోకించుచుండెను. వారి మధ్య నుండి త్రిజట లేచి వారితో ఇట్లు పలికెను, నన్ను తినివేయుడు, సీతమ్మ నశింపరాదు. జనకుని కూతురు, దశరథుని కోడలు, పతివ్రతయునగు సీతకు నాశనము లేదు. ఆశ్చర్యకరమగు స్వప్నమును గాంచి తిని. ఆ స్వప్నము రాక్షసులకు వినాశనమును, ఈమె భర్తకు విజయమును సూచించుచున్నది. రాముని నుండి రాక్షస స్త్రీల నీమె రక్షింపగలదు. ఈమెను యాచింతుము, అది ఏ నాకు నచ్చిన పని. దుఃఖపడుచున్న ఆమెను గూర్చి ఇట్టి స్వప్నము వచ్చినది గాన తప్పగా సుఖము పొందును. జనకాత్మజకు మైథిలి నమస్కార మాత్రముచే ప్రసన్నురాలగును అని త్రిజట చెప్పగానే హ్రీమతీయగు ఆ రామచంద్రుని విజయవార్తను విని సంతోషించినదై, త్రిజట చెప్పిన స్వప్నమే నిజమైనచో నేనే మీకందరకు శరణమగుదును అనెను అన్నారు. త్రిజట స్వప్నమ్మను చెప్పుకున్నాం కదా, అది అంతా విపులంగా ఉంది. ఇక్కడ సింపుల్గా చెప్పారనమాట. ఎందుకంటే ఇంకా అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆ చేయవలసిన పని తొందరలో జరగదనమాట. సీతమ్మ యొక్క దారుణమగు ఆ అవస్థను చూచి నా మనసు చాలా దుఃఖపడెను. సీతమ్మతో మాట్లాడుటకు ఉపాయము ఆలోచించి ఇక్ష్వాకు వంశమును కీర్తించి తిని. ఆ కథను విని సీతాదేవి కన్నీరు నిండా కన్నులతో నన్ను చూచి, నీవెవరవు, ఇచ్చటకెట్లు వచ్చితివి, రామునిపై నీకు ఇట్టి ప్రేమ ఎట్లేర్పడను చెప్పుము అని అడిగాను. ఆమె మాటలు విని, అమ్మా, నీ భర్తకు సాయపడు మిత్రుడు సుగ్రీవుడను వానరేంద్రుడు కలడు. అతని సేవకుడను హనుమంతుడను నీ భర్తయగు రామునిచే పంపబడి ఇచ్చటకు వచ్చి తిని. శ్రీమంతుడగు రామచంద్రుడు స్వయముగా నీకిమ్మని ఉంగరము గుర్తుగా ఇచ్చెను. నీవెట్లాజ్ఞాపించిన అట్లు చేసెదను. నిన్నిప్పుడే రామలక్ష్మణుల వద్దకు చేర్చెదను. ఏమందువు అంటే దాన్ని విని సీత, రావణుని చంపి రాముడు నన్ను తీసుకొని వెళ్ళవలెను అనెను. అప్పుడు పతివ్రతయ్యగు ఆమెకు నమస్కరించి రామునకేదైనా గుర్తునొసంగుమని కోరితిని. ఆమె వెంటనే చూడామణినిచ్చి, దీన్ని రామున కొసంగుము, రాముడు నిన్ను గౌరవించును అని పలికి మాటలతో కూడా సందేశమును చెప్పెను. అప్పుడు ఆ రాజపుత్రియకు సీతమ్మకు నమస్కరించి ప్రదక్షిణ చేసి బయలుదేర సిద్ధపడితిని. అప్పుడు ఆమె, హనుమా, నా వృత్తాంతమును రాముని వద్ద నివేదింపుము. విని రామలక్ష్మణులిరువురు నన్ను చేరునట్లు చేయుము. 2 మాసములు మాత్రమే గడువున్నది. ఈ 2 మాసములలో రానిచో రాముడు నన్ను చూడడు. నేను అనాథవలే మరణించెదను. దీనమగు ఆ మాటలు విని నా మనసులో కోపము ప్రజ్వరిల్లినది. తరువాత ఏమి చేయవలనని ఆలోచించితిని. శరీరమును పర్వత సదృశము పెంచితిని. రాక్షసులతో యుద్ధము రావాలనని అశోకవనమును ధ్వంసము చేయనారంభించితిని. అశోకవనమును భంజింపగా అందలి మృగములు పక్షులు బెదిరి పరిగెలెత్తినవి. ఆ అలజడిచే రాక్షసులకు తెలివి వచ్చెను. నన్ను చూచి వెంటనే వెళ్ళి రావణునికి నివేదించిరి. రాజా, దురాత్ముడగు వానరుడొకడు మీ బలపరాక్రమములు నెరుంగక మీ వనదుర్గమును పాడు చేసును. మీకు అప్రియమునర్చిన దుర్బుద్ధిని చంపుటకు ఆజ్ఞాపింపుడు అన్న దాన్ని విని రావణుడు 80,000 మంది కింకరులను నాపై యుద్ధమునకు పంపెను. పరిగెతో వారిని అంతమొందించితిని. చనిపోవగా మిగిలిన వారు రావణుని వద్దకేగి సైన్యము చనిపోయిందని చెప్పిరి.
ఇంతలో నేను అచటనున్న ప్రాసాదమును కూల్చి స్తంభముతో అచట కాపలా ఉన్న 100 రాక్షసులను చంపితిని. తరువాత రావణుడు బృహస్సుని కుమారుడగు జంబుమాలిని భయంకరుల రాక్షసులతో నాపై పంపెను. వారిని కూడా నేను పరిగతో చంపితిని. అప్పుడు రావణుడు మహాబలుడకు మంత్రి పుత్రులను పంపెను. వారిని కూడా పరిగతోనే యమలోకమునకు పంపితిని. మంత్రిపుత్రులు చనిపోయినారని తెలిసి 5 సేనానాయకులను పంపెను. సైన్యముతో పాటు ఆ సేనానాయకులను చంపితిని. అప్పుడనేక రాక్షసులతో అక్షకుమారుని పంపెను. మండోదరి పుత్రుడగు అతడు రణపండితుడు. అతడు ఆకాశము పైకి ఎగురగా పాదములు పట్టుకుని లాగి పిండి చేసి తిని. అట్లు అక్షకుమారుడు కూడా చనిపోగా ఇంద్రజిత్తు అని పేరు గల 2వ కుమారుని పంపెను. వారి సైన్యమునంతను జయించి తిని. అప్పుడు ఇంద్రజిత్తు నాతో యుద్ధము చేసి నన్ను నోర్వలేక బ్రహ్మాస్త్రముచే నన్ను బంధించను. అతని వెంట ఉన్న రాక్షసులు త్రాళ్లతో కూడా కట్టిరి. రావణుని సమీపమునకు తీసుకుని వెళ్ళిరి. రావణుడు నన్ను చూసి ప్రశ్నించను. అప్పుడు నేను లంకకు వచ్చుట, రాక్షసులను చంపుట అంతయు సీతమ్మ కొరకని చెప్పి తిని. ఆమెను చూచుట కొరకే నీ భవనమునకు వచ్చి తిని. నేను వాయుపుత్రుడను, వానరుడను, హనుమను, వానరుడను, రామదూతను, సుగ్రీవ సచివుడను, రాముని దూతగా నీ వద్దకు వచ్చి తిని. మహా తేజస్సాలియగు సుగ్రీవుడు నేను కుశలమడిగెను. ధర్మార్థ సహితముకు హితమును నీకు చెప్పమన్ను. ఋష్యమూక పర్వతమునందున్న సుగ్రీవునితో రాముడు మైత్రిని చేసుకొనెను. రాముని భార్య ఒక రాక్షసునిచే అపహరింపబడినదని తెలిసి మా సుగ్రీవుడు అతనికి సాయము చేయుటకు ప్రతిజ్ఞ చేశాను. వాలిని చంపుటకు రాముడు సుగ్రీవునకు ప్రతిజ్ఞ చేశాను. సుగ్రీవునితో రాముడు అగ్నిసాక్షిగా స్నేహము చేసుకొనెను. ఒక్క బాణముతో వాలిని చంపి ఆ సుగ్రీవుని వానరులకు రాజుగా చేశాను. తనకు ఉపకారమున నర్చిన రామచంద్రునకు సాయము చేయవలనని ఆ సుగ్రీవుడు నన్ను నీ వద్దకు పంపెను. సీతను వేగముగా తెచ్చి రామునకు అసంగము. వానర వీరులు నీ సైన్యమును నాశనము చేయక మునిపే సీతనసంగుము. వానరులు ప్రభావము ప్రసిద్ధము. వారు అవసరమైనచో దేవతల వద్దకు కూడా వెళ్ళగలరు అని సుగ్రీవుని సందేశమును రావణునితో నేను చెప్పి తిని. అతడు కోపముతో దహించుచున్న నన్ను చూచి నన్ను చంపుటకు ఆజ్ఞ వసంగాను. అప్పుడు అతడు సోదరుడు మహామతీయగు విభీషణుడు నన్ను చంపవలదని రావణుని యాచించను. రాక్షస శ్రేష్ఠ, దూతను చంపుటకు నిశ్చయించుట తగదు. అది రాజశాస్త్ర విరుద్ధము. రాజశాస్త్రములో దూత వధ ఎచ్చటను పేర్కొనబడలేదు. దూత యథార్థమును తెలుసుకున్నటకు వచ్చును కదా. అట్టి దూత ఎంత తప్పు చేసినను విరూపినిగా చేయుటియే గాని చంపుట శాస్త్రములో విధింపబడి ఉండలేదు. అది విభీషణుడు చెప్పగా రావణుడు ఈతని తోక కాల్చివేయుడు అని రాక్షసులతో పలికెను. దీనికి ముందే మనం లంకాదహనం చెప్పుకున్నాం కదా. అంతవరకు అంగదుడు మొత్తం పెద్దలందరికీ కూడా హనుమ చక్కగా తను జరిగిన విషయం అంతా చెప్పారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానన్నాను కదా. ఏంటంటే మనస్సుని ఎలాగా కంట్రోల్ చేయాలి, అది ఎవరికీ అర్థం కావటం లేదు కదా. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు ఎవరికీ నిలబడదు. ఎంతటి మహానుభావులైనా ఎన్ని ప్రక్రియలు చేసినా మనస్సు అనేది ఒక క్షణం ఉంటుంది, రెండో క్షణం మళ్ళీ ఏదో ఒక మార్పు చెందుతూనే ఉంటుంది. అంతే కదా. అందుకంటే గాలి కంటే వేగం అన్నారు కదా మనస్సు. గాలినేనా బంధించవచ్చు కానీ మనస్సుని బంధించడం చాలా కష్టం. అందుకని చిన్న సులువు మార్గం, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అని అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ ఏం చేయాలంటే కృష్ణయ్య చెప్పింది, సమంకాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్షనాసికాగ్రం స్వందిశ నవలోకయన్ అన్నారు. అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని గమనించాలి అని అక్కడ చెప్పారు కదా. కానీ ఇక్కడ గమనించడం అంటే మనం గమనిస్తున్నప్పుడు మళ్ళీ మనసు పరిగెడుతూ ఉంటుంది. దానికంటే సూక్ష్మమైన విషయం ఏమిటంటే శ్వాసని లెక్క పెట్టండి. మీరు మీ శ్వాసని లెక్క పెట్టండి అంటున్నాను. అర్థమైందా? శ్వాసిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని లెక్క పెట్టండి.
అప్పుడు మీ మనస్సు ఇంకొక ఆలోచన మీదకి లేకుండా వెళుతుంది. అంటే ఇక్కడ రామనామం ఏ జపం చేసినా సరే మనస్సు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ మీరు కౌంటింగ్ చెయ్యాలి అంటే అక్కడ లెక్క తెలియాలి కదా మీరు. అందుకని ఇది చిన్న చిట్కా చేసి ఎవరు చేశారు, ఎవరైనా చేస్తే నాకు సమాధానం తప్పకుండా చెప్తారని ఆశిస్తాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.